మల్కాజ్గిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దూకుడు పెంచారు. అలవాల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోయే 2-3 ఏళ్లలో నియోజకవర్గ ప్రజలకు రైల్వే గేట్ల ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఈ రోజు అల్వాల్లో విస్తృతంగా పర్యటించారు. రైల్వే, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి లోయలా కళాశాల రోడ్, బీహెచ్సీఎల్ కాలనీ మరియు వెస్ట్ వెంకటాపురం పరిసరాల్లో జరుగుతున్న 2 రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించారు. కేవలం చిన్న వాహనాలే కాకుండా భారీ వాహనాలు కూడా వెళ్లేలా ఆర్యూబీలను నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడా రైల్వే గేట్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మచ్చబొల్లారం 133 డివిజన్ హైటెన్షన్ రోడ్లో జరుగుతున్న సీసీ రోడ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యతలు రాజీ పడకూడదని ఆదేశించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల కోసం ప్రజలు అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఆర్డీఓ, ఎంఆర్ఓ, రైల్వే ఇంజనీర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బస్సు రూట్లో మనకి మీరు ఎల్సి పోయగానే ఇక్కడ బస్సు పోదు, ఆగిపోతాయి. ఆర్టీసీ విల్ నాట్ రన్. ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవరి గ్రేడ్ అదేమో మనకి లోడింగ్ మనకి ఈ కాన్స్టెంట్ జంక్షన్ ప్రాబ్లం కాదు. జంక్షన్ లోపల కలవాలి, జంక్షన్ లోపల కలవాలి. 1:15 పెట్టి 4.5 మాకు ఇస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే 4.5 ఇది మేజర్ రోడ్ అవుతుంది మాకు బస్సులు. కన్స్ట్రక్షన్ మరి వాళ్ళని కూడా కొంచెం ఆపమని చెప్పాను. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ కేబుల్స్ పోతున్నాయి అంటారు. ఇప్పుడు ఈడ గ్రేడియంట్ ఏమి ఇస్తుంది సార్? 1:15 సార్. 1:20 ఉండే కదా మీరు ఇచ్చినది. నాకు 1:20 ఇచ్చారు. 1:20 అంటే సార్ 5 కూడా మోర్ దెన్ 16-17 ఫీట్. బిల్డింగ్ లైన్ లో సార్ పైప్ లైన్ కూడా ఉందన్న. పైప్ లైన్ ఇంకోటి అంబులెన్స్ పోతుంది, స్కూల్ బస్సులు పోతాయి, మీకు ఆర్టీసీ బస్సు పోతుంది. ఓకే కదా? ఏం ఛాన్స్ ఉందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. 3.1, 2, 3 ఇంతవరకు. ఎందుకంటే మళ్ళీ మీరు కట్టబెట్టినాక అది ఇంకా కొంచెం లో అయ్యింది. చాలా నేరో మరి అది ప్రాజెక్ట్ ఆపుదామా అన్న? అనిలనా అవన్నీ ఉన్నాయన్న. ఇప్పుడైతే ఇప్పుడు మీకు నేను ఆ ఫొటోస్ పంపిస్తా ఇప్పుడు సైనేజ్ చేసి. ఓకే వీళ్ళు 1 వీక్ అయిపోయింది మీకు ఇచ్చి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆన్వర్డ్స్ వాళ్ళు ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని పని చేస్తారు. బట్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత తొందరగా బెటర్. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్టే కదన్నా. టోటల్ రోడ్ డ్యామేజ్ అయిపోయింది. రోజు ఒకరిద్దరు పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజు ఈడ ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. అంటే ఎన్నో రోజులు అందరూ ప్రయత్నం చేస్తే ఈ రోడ్డు శాంక్షన్ అయింది. అట్లా యా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం పర్మిషన్ ఎవరన్నారు? 133 డివిజన్ మచ్చబొలారం, దాంట్లో హైటెన్షన్ రోడ్ని ఇవాళ పని చేస్తుంటే ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. కొన్ని సూచనలు కూడా అధికారులకు చేయడం జరిగింది. ఒక సైడు విడుతు చాలా తక్కువ ఉంది, దాన్ని కూడా మీడియంని తక్కువ చేసి వెడల్పు చేయాల్సిందిగా కోరాం. కొందరు కబ్జా పెట్టుకొని చాలా ముందుకొచ్చిన పరిస్థితులు ఇక్కడ చాలామంది మా మహేంద్ర అన్న, కాలనీ వాసులు అందరూ, మంజీరా కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు చెప్పి వాటిని ఆ ఎన్క్రోచ్మెంట్ని, ఎందుకంటే ఈ యొక్క రోడ్డు లైఫ్ లైన్, ఈ లైఫ్ లైన్ని పాడు చేసుకునే ఉద్దేశం మాకు ఎవరికి లేదు.
తప్పకుండా దీన్ని ఎన్ఫోర్స్ చేసైనా ఈ రోడ్ని పెద్దగా చేసుకొని ఇక్కడ బిజినెస్లు కానీ ఈ ఏరియా డెవలప్మెంట్ కావడానికి మేము చర్యలు చేపడతాం. అదేవిధంగా ఇవాళ 2 రైల్వే ఆర్యూబీలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా బిహెచ్ఎల్ దగ్గర అల్వాల్ బిహెచ్ఎల్ దగ్గర ఆర్యూబీని పరిశీలించడం జరిగింది. కొన్ని గ్రేడియంట్స్ డిస్కషన్, ఎందుకంటే మన వెంకటాపురం సైడ్, వెస్ట్ వెంకటాపురం సైడు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి. సో హెవీ వెహికల్స్కి పోయే విధంగా ఆర్యూబీని వెంటనే ఇంజనీరింగ్ అంటే ఆ ప్రకారంగా అది చేయాల్సిందిగా కోరాము. వాళ్ళు 4.2 మీటర్స్ ఇచ్చారు హైట్ని. మేము దాన్ని 4.5 మీటర్స్ చేస్తే కొన్ని అక్కడున్న గోడౌన్స్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. గ్రేడియంట్ ఇబ్బందులు వస్తాయని చెప్పిండ్రు. దాన్ని మన జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళతోటి కూడా చర్చించి సాల్వ్ చేపిస్తా అని చెప్పేసి అందరితోటి ఇవాళ సమన్వయ కమిటీ మీటింగ్, అంటే అక్కడ ట్రాన్స్కో ఆఫీషియల్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీషియల్స్, రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మళ్ళీ అదేవిధంగా రైల్వే ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డివిజన్ అధికారులు మొత్తం కూడా వచ్చి ల్యాండ్ ఎంత అవుతుంది మనకు లక్కీగా ఏంటంటే అక్కడ పక్కగా మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, భూదాన్ ల్యాండ్ ఉంది. ఆ భూదాన్ ల్యాండ్ అటు ఇసుక కుప్పలు పోస్తారు, మీకు బహుశా ఐడియా ఉండొచ్చు, బస్సులు ఆపుతారు. అది ప్రభుత్వానికి చెందిన భూదాన్ ల్యాండ్. ఆ భూదాన్ ల్యాండ్లోకి జరిగి ఆ యొక్క వెంటనే నిర్మించుకుంటా అని చెప్పేసి రైల్వే అధికారులు కానీ ఆర్డీఓ గారు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని ముంగడు పోతే వెంకటాపురం ఆర్యూబీ కూడా నిర్మించుకోవడానికి అక్కడ 3.5 మీటర్స్ అడుగుతున్నాము. బట్ వాళ్ళు 3 మీటర్స్ వరకే సాధ్యం అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని ఇండ్లు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండ్లు పోయే పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా 3 మీటర్స్ హైట్కి ఒప్పుకోవాల్సి వచ్చింది. 5 మీటర్స్ వెడల్పుతోటి 3 మీటర్ల హైట్ తోటి అక్కడ కూడా ఒక ఆర్యూబీని నిర్మించుకున్నాం. సో దట్ మన అల్వాల్ ప్రజలు, ముఖ్యంగా అల్వాల్ కానీ మల్కాజ్గిరి ప్రజలకు రాబోయే 2-3 ఏళ్లలో ఎక్కడ కూడా రైల్వే గేట్ తోటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనే తలంపుతోటి ప్రతినిత్యం వాళ్ళతో చర్చించి, అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలా అని ముందుకు పోతున్నాం. ఇంకా కూడా అనేక డ్రైనేజ్ పనులు, రోడ్ల పనులు వివిధ కాలనీలలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా త్వరగతిన పూర్తి చేసుకొని ప్రజల సౌకర్యార్థం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇక్కడికి వచ్చిన మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, మా డోల్ రమేష్ అన్నకి, అనిల్ కిషోర్ గారికి, మా శ్రీధర్ అన్నకు, ఢిల్లీ అన్నకు, శ్రీనివాస్ అన్నకు, అరవింద్ అన్నకు, మైవన్ అన్నకు, మా మహేంద్ర అన్న, మా జేఏసీ నాకు సపోర్ట్ చేయని జేఏసీ మా మహేంద్ర అన్నకు, మా లక్ష్మణ్ అన్నకు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన మిగతా మా పవన్కి, అందరు భిక్షపత్ అన్నకు, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే